హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో సాంఘీ టెంపుల్ని విజిట్ చేద్దాము. అలాగే ఇక్కడ ఎక్కువగా మూవీస్లో టెంపుల్ సీన్స్ ఎక్కువగా షూటింగ్స్ చేస్తూ ఉంటారు. ఇది రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉంటుంది. ఖుషీ మూవీలో భూమిక పవన్ కళ్యాణ్ ఫస్ట్ మీటింగ్ ఈ టెంపుల్లోనే జరుగుతుంది. ఈ టెంపుల్ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. అలాగే లైక్ చేయండి. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రాఫిక్లో అయితే సుమారు గంట నుండి 90 నిమిషాల వరకు పడుతుంది. అలాగే గట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి సంఘీ ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు విమానాశ్రయం నుంచి అయితే సంఘీ ఆలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఆలయానికి వివిధ బస్సులు, ట్యాక్సీలు మరియు క్యాబులు అందుబాటులో ఉంటాయి. హైతనగర్ బస్ స్టేషన్ నుంచి అయితే సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సంఘీ టెంపుల్. చూడండి, టెంపుల్కి దగ్గరలో వరి వేశారు. చాలా బాగుంది కదా, చాలా పచ్చగా ఉంది కదా. చూడండి, కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద ఉంది సంఘీ టెంపుల్. సంఘీ టెంపుల్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఈ సంఘీ టెంపుల్ని సంఘీ కుటుంబం నిర్మించింది. ఈ ఆలయం పూర్తిగా పాలరాయితో నిర్మించబడి ఉంటుంది. చేసాం, ఆల్మోస్ట్ సంఘీ నగర్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, మనకి కొండ మీద టెంపుల్ కనిపిస్తుంది. ఇదే సంఘీ టెంపుల్. ఇక్కడ టోల్ గేట్ ఫీజు వచ్చేసి బైక్కి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కూడా వెళ్ళి ఎక్కవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 గంటల నుంచి 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 7:30 గంటల వరకు, సండే మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు. ఇది సంఘీ టెంపుల్ ఘాట్ రోడ్డు. అదిగో చూడండి, మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది. ఇలా మెట్లు ఎక్కి కూడా వెళ్ళవచ్చు. ఈ టెంపుల్లో ఎక్కువగా నువ్వు నాకు నచ్చావు, మిరపకాయి, బొమ్మరిల్లు, చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. ముఖ్యంగా ఇది రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉండడం వల్ల ఎక్కువగా టెంపుల్ సీన్స్ ఈ లొకేషన్లోనే జరుగుతాయి. చూడండి లొకేషన్. చూడండి, టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో ఏది ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కింద నుంచి వచ్చే స్టెప్స్, మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి స్టెప్స్ ఇవి. ఇది మెయిన్ ఆలయం ద్వారము. చూడండి, మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మనకి ఎదురుగా ఉన్నది ప్రధాన ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయము. చూడండి, టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. మీరు చాలా సినిమాల్లో ఈ టెంపుల్ చూసే ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉంటాము. చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఇది టెంపుల్ వ్యూ. ఈ ఆలయంలో ముఖ్యంగా వెంకటేశ్వరుడు, హనుమంతుడు, రాముడు, గణేశుడు, వెంకటేశ్వరుడు, కార్తికేయ, దుర్గాదేవి మరియు అష్టలక్ష్మి దేవాలయాలు ఉన్నాయి. గంభీరమైన ఆలయ సముదాయం చోళ, చాళుక్య శైలిలో నిర్మించబడింది. చూడండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. వెంకటేశ్వర స్వామిని, అలాగే అందరి దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అష్టలక్ష్మి దేవతలు. ఈ వీడియో గణపతి నవరాత్రుల్లో తీశాను.
ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూడండి. చాలా బాగుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది కదా. చూడండి లడ్డు కౌంటర్. ఇదిగో చూడండి కొండపై నుంచి వ్యూ, సాంఘీ ఇండస్ట్రీస్ అవి. ఇక్కడ నుంచి మనం రామోజీరావు ఇల్లు చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. అదిగో కనిపిస్తుంది కదా ఇల్లు, కనిపిస్తుంది. రామోజీ ఫిలిం సిటీకి వాటర్ అందుతాయంట. అదిగో కనిపిస్తుంది కదా, అదే రామోజీరావు ఇల్లు. అదేగా ఫోన్ లో కనిపిస్తుంది చూడండి. చాలా ఎకరాలు ఉన్నది. మొన్న ఆయన చనిపోయినప్పుడు అన్ని గంట వరకు తిరిగితేనే తరగలేదు అయ్యేది. ఇప్పుడు ఇది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కోతులు చూడండి.